టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మనకంతకి చాలా పవిత్రమైంది. అక్కడ చైర్మన్ పేరు రకరకాలుగా వినిపిస్తున్న పరిస్థితి. అంటే నిజంగా ఒక పద్ధతి ఎవరొస్తే బాగుంటుంది, రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అంటే దాంతోపాటు అంతకుముందు మన గత ప్రభుత్వాలలో జరిగితే అక్కడ అన్నిమత ప్రచారం జరిగింది. అక్కడ క్రిస్టియానిటీని చూసుకొచ్చి చాలా మంది మాట్లాడిన పరిస్థితి. నిజంగా ఆ ధర్మాన్ని మనం కాపాడాలంటే ఎలాంటి వ్యక్తి చైర్మన్ గా ఉండాలి అని చెప్తే బంగారే శర్మ గారు ఏం చెప్తారు? ఒకటి, క్రిస్టియానిటీ విషయంలో ఫర్గెట్ అబౌట్ బోర్డు ఎవరు వస్తారు, చైర్మన్ ఎవరు వస్తారు కాదు, ముఖ్యమంత్రిగా ఎవరు గెలిచారు, ఆయన యొక్క ఫస్ట్ బాధ్యత వెంకన్నని సంరక్షించడం. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, నేను బతికి బట్టగట్టి బయటపడ్డాను అంటే నా మీద ఆ రోజు జరిగిన దాడికి వెంకన్నే నన్ను బయటికి తీసుకొచ్చి కాపాడారు అన్నప్పుడు వెంకన్న దగ్గర జరిగేటటువంటి ఘోరాలని ఆయన కళ్ళు మూసుకొని ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా కళ్ళు తెరిచి అక్కడ ఏం చెయ్యాలనే విషయాన్ని చూడాలి. తర్వాత అక్కడ చైర్మన్గా ఎవరు ఉండాలి అంటే అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఆయన్ని శైవులు, వైష్ణవులు, వైఖానసులు, అదేవిధంగా మన మధ్వులు, స్మార్తులు అందరూ కొలుస్తారు, శాక్తేయులు అందరూ కొలుస్తారు. కాబట్టి అక్కడ కొన్ని పీఠాలకు కొన్ని మర్యాదలు ఉన్నాయి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఎవరిని మీరు చైర్మన్గా పెట్టాలనుకుంటున్నారో, మనకి ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలని 3 సంప్రదాయాలు ఉన్నాయి. అద్వైత సంప్రదాయం శృంగేరికి వాళ్ళని పంపించండి. ఒక వారం రోజులు ఉదయాన్నే ఏ సమయానికి లేవాలి, ఏం స్తోత్రాలు చదవాలనే తర్ఫీజు, బట్టలు ఎలా ఉండాలి, వేషధారణ ఎలా ఉండాలనే శిక్షణ ఇవ్వాలి. తర్వాత ఒక విశిష్టాద్వైత పీఠం, అక్కడ పైన జియ్యంగారులు, పెద్ద జియ్యంగారులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక వారం రోజులు, అయ్యా ఈ గుళ్ళో జరిగే కార్యక్రమాలు ఏమిటి, దీని యొక్క పద్ధతి ఏమిటి, ఏ విధంగా ఉండాలి అని వాళ్ళ దగ్గర ట్రైనింగ్ ఇప్పించాలి. మొత్తం బోర్డు మెంబర్స్కి కూడా, నాట్ ఓన్లీ చైర్మన్. అదేవిధంగా మధ్వ సంప్రదాయానికి సంబంధించి మంత్రాలయంలో ఒక పీఠం ఉంది, లేదు ఉడిపికైనా పంపించి వాళ్ళకి అక్కడ ఓ వారం రోజులు తర్ఫీజ్ ఇప్పించాలి. వీళ్ళందరితోటి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని అప్పుడు అక్కడ ఉండేటువంటి చైర్మన్, వారాహి దీక్షలో ఈయన ఎలా ఉన్నారండి, ఆయన అంబానీ ఇంటికి పెళ్లికి వెళ్ళినా కూడా చక్కగా దీక్షా వస్త్రాల్లోనే వెళ్ళారు కదా, వెళ్ళారా వెళ్ళలేదా? అంటే దీక్ష ఎంత ప్రధానము అనేది 16 రోజుల దీక్ష ఆయన అట్లా చేసినప్పుడు అంతటి గొప్ప తిరుమల వెంకన్నని, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ గోవిందుణ్ణి, ఆ అనాథనాథుణ్ణి, ఆ దీనబాంధవుణ్ణి, ఆయన్ని ఎంత గొప్పగా మనం చూసుకోవాలండి. కాబట్టి అక్కడ చేయడం అనేటటువంటిది అంతకంటే పెద్ద దీక్ష. ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎన్నేళ్ళు ఉంటారో తెలియదు, ఆ అన్ని సంవత్సరాలు వాళ్ళు అంతే దీక్షతో వస్త్రధారణ దగ్గర నుంచి మొదలుపెట్టి, ఇప్పుడు అక్కడ రాస్తారు వెంకన్నను దర్శించుకోవాలంటే మీరు పద్ధతి అయినటువంటి బట్టలు వేసుకోవాలి. మరి వెంకన్న దగ్గర అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఆ గుళ్ళో ఉన్నప్పుడే కాదు, ఆ అన్ని సంవత్సరాలు అక్కడ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ వస్త్రధారణ కట్టుకోవాలి. మొదటి నుంచి ఆ వస్త్రధారణతో ఉంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మొదటి నుంచి ఈ ఆచార వ్యవహారాలతో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అలాంటి వాళ్ళని చైర్మన్ చేయండి. అంతేగాని మా పార్టీలో ఇన్నేళ్ల నుంచి ఉన్నారు, నాకు పొలిటికల్గా ఇక్కడ కాస్త అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఇది మంచి పదవి కాబట్టి పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ని నేను ఫిల్ చేసుకుంటాను అనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ప్రత్యక్షంగా అందరి మెప్పు పొందేట్టు ఇంకొక 10 సంవత్సరాలైనా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే వెంకన్న విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. మాలాంటి వాళ్ళం అందరం ఆయన చేసేటువంటి పని ఎలా ఉండబోతోంది అని 1000 కళ్ళతో ఆయన వైపు చూస్తూ ఉన్నాము. గొప్ప విషయం ఉంటే పొగట్టానికి సిద్ధంగా ఉంటాం, తప్పు జరిగితే నిర్మోహమాటంగా 2014 నుంచి 19 దాకాను మేము వంక పెట్టే ఉన్నాం. 19 నుంచి 24కి పెట్టాం, 24 నుంచి 29కి తేడాలు జరిగినా వాటిల్ని వంక పెట్టడానికి, తప్పును ఎత్తి చూపించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. కాబట్టి జాగ్రత్తగా ఆ ధర్మాన్ని కాపాడే విధంగా ఆయన ప్రతి యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను ఆ వెంకటేశ్వరికి నమస్కారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి సిఫార్సు చేసుకుంటూ. ఓకే, ఫైనల్గా లాస్ట్ అండ్ ఒకటి సార్, ఫైనల్గా చెప్పండి, బంగ్లాదేశ్కి సంబంధించి హిందువులు అక్కడ ఉండాలి, ఎలా ఉండాలి జాగ్రత్తగా, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అక్కడ ఉన్న 1 కోటి మంది ఒక కాంటాక్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవమై ఒకటై ఉంటే వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడు దాడి మొత్తం బంగ్లాదేశ్ మీద చేసింది బంగ్లాదేశ్ ప్రజలందరూ కాదండి, 17 కోట్ల మంది బంగ్లాదేశ్ జనాభా అయితే
ఒక్క 20 లక్షల మంది 20 లక్షల మంది ఈ మొత్తం గొడవకు కారణం. మిగతా వాళ్ళందరూ లేదండి. మిగతా చాలా మటుకు 1 కోటి మంది ఈ విధమైన ఆలోచనతో ఉన్నారేమో. బంగ్లాదేశ్లో కూడా 16 కోట్ల మంది యోగ్యమైనటువంటి ఆలోచనలలో ఉన్నారు. వాళ్ళందరినీ ఒకటి చేసుకొని ఒక సంస్థని ఎలా తయారు చేసుకోవాలనే విషయం బంగ్లాదేశ్లో ఇప్పటికైనా తెలియాలి. తెలియకపోతే దెబ్బతింటారు. కాబట్టి వాళ్ళే ఒకటిగా ఉండడము, మిగతా ఈ విధమైన భావజాలం ఉన్న అందరినీ కలుపుకుంటూ సమాజాన్ని ముందరికి తీసుకెళ్తే అతి త్వరలో బంగ్లాదేశ్లో స్టేబుల్ సిచ్యువేషన్స్ వస్తాయి. విదేశాల నుంచి కూడా ప్రెషర్ వస్తుంది. 20 లక్షల మంది వీళ్ళు బయటికి రాగలిగితే 1 కోటి మంది వాళ్ళు రాగలరు. హిందువులే మాట్లాడతారు. దారుణం ఏంటంటే హిందువులే మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు, దీని మీద ఎలా ముందుకెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉందండి. కాన్స్టిట్యూషన్ని నేను ఏదైనా వంక పెట్టాను అనుకోండి, కోర్టులోకి వెళ్ళి ఏం చేస్తుంది? ఇమీడియట్గా శిక్షార్హున్నా కాదా? తప్పకుండా మీరు శిక్ష. అదే ఒక అథెంటిక్ పీపుల్ కూర్చొని దానికి సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఈ చేంజెస్ బాగుంటాయి అనే ప్రతిపాదన ఇచ్చారనుకోండి, దానికి కోర్టు ఏమన్నది కదా. తేడా ఈ రెండిటికి ఎలా ఉందో, హిందూ ధర్మం గురించి ఎవడైనా మాట్లాడాలి అంటే దాని మీద వాడికి అథెంటిసిటీ ఉండి దాన్ని వాడు విశ్లేషణాత్మకంగా మాట్లాడగలిగేటువంటి సమర్థుడు తప్ప, నేను రామాయణాల్లో ఇన్ని రామాయణాలు చూశాను, ఇది ఇలా ఉంది ఇలా ఉంది అనే అభిప్రాయం చెప్పేవాళ్ళు తప్ప ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ధర్మం గురించి మాట్లాడకుండా ఉండేటటువంటి పరిస్థితిని లీగల్గా ఒక చట్టం కింద తీసుకురావాలి. చట్టాలు తీసుకురావాలి, ఖచ్చితంగా తీసుకురావాలి. లేకపోతే ఏముంది, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏమండి రిపుల్స్ ఆఫ్ రామాయణ అని అంబేద్కర్ గారు రాయలేదా అని మాట్లాడేయటం మొదలు పెడతారు. అవును సార్, మేము మా ఇష్టం వచ్చింది. వాడికి ఉండే జ్ఞానం ఎంత, వాడికి రామాయణం తెలిసింది ఎంత, మళ్ళీ ఈ చవటకి ఖురాన్నో లేదా బైబిల్నో వంక పెట్టగలిగేటటువంటి సత్తా, దమ్ము ఉండదు, ధైర్యము ఉండదు. ఎంతసేపు ఉన్నా ఈ హిందూ మతం మీద పడటము, దీంట్లో వాళ్ళకి అర్థమైంది ఎంత, అసలు అందులో ఉన్న విషయం ఎంత, ఇవన్నీ తెలియకుండా మాట్లాడేవాళ్ళు చాలా ఎక్కువగా అయిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఏం జరుగుతోంది, మనకు అవసరమైనటువంటి అంశాలు ఏమిటి, ప్లానింగ్ ఎంత కరెక్ట్గా ఉండాలి. హిందువుల్లో కూడా కులాలుగా విభజన. అవును ఏమండి, మేము బ్రాహ్మణులం, మేము వైశ్యులం, మేము క్షత్రియులం, లేదు మేము రెడ్లం, మేము కాపులం, కమ్మలం, అలా వెలమలం, కుమ్మరి కంసలి, అట్లా ఎవ్వరికి వాళ్ళం మనం విభజించుకొని విడిపోతుంది. మనమందరం ఒక కుటుంబం, సమగ్రమైనటువంటి హిందూ కుటుంబం అనే భావన ఈ భారతదేశంలో ఎప్పటిదాకా రాదో, ఇది పూర్వం పల్లెటూళ్ళల్లో ఉండేదండి. మీకు తెలుసో తెలీదో, బ్రహ్మాండంగా ఒక అయ్యగారు 3 నామాలు పెట్టుకొని వెళ్తూ ఉంటే అక్కడే ఉన్నటువంటి కాపు బాబాయ్ గారు అని పిలిచేవాడు, అవును మామయ్య గారు అని పిలిచేవాడు. అంటే ఏమిటి, అక్కడ ఏమన్నా అసమానతలుండి గొడవలు ఉంటే అలా పిలుచుకోరు కదా. ఓ కాపుల ఇంటికి అల్లుడు వచ్చాడు, ఆయన మా ఊరు అల్లుడేనండి, మా అల్లుడు అని బ్రాహ్మడు చెప్పుకుండేవాడు. అవును, మరి ఎక్కడి నుంచి సమాజాన్ని మనం ఎంత విచ్ఛిన్నం చేసి విభజన చేసి ఎక్కడికి తీసుకొస్తున్నాం? మనలో లేనటువంటి అసమానతలు చాలా మ్యాక్సిమం క్రియేట్ చేయబడుతున్నాయి.